అండి నేనైతే బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది చాలా ఇంపార్టెంట్ వస్తువు కొనడానికి వెళ్తున్నాను అండి. అది నిన్న డ్యామేజ్ అయిపోయింది మా ఇంట్లో 2 days బ్యాక్. కొందామంటే అసలు కుదరట్లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితిలో వెళ్దామని చెప్పైతే మా వాడిని అడిగి బయలుదేరాను. పొద్దునేమో కిట్టీకి వెళ్ళి వంట చేసి ఇంటికి వచ్చేసరికల్లా 2 అయింది. అమ్మో ఎండ బాగా ఉందని ఒక అరగంట పడుకుని లేచేసరికల్లా 5 అయిపోయింది. అసలు పడుకుంది లేదు పాడలేదు, ఎందుకంటే మా బుడ్డది ఆడుకో అని గొడవ చేస్తుంది అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నానో చూడండి. దారిలో అయితే హెల్మెట్ లేదని పోలీసులు ఆపారనమాట, మన మంచికి కదా. బట్ ఇదిగోండి వచ్చేసాను చివరికైతే. ఇదో చూడండి వచ్చేస్తున్నాను, ఇదిగా వచ్చేసాను. ఇది కొనుక్కోవడానికి వచ్చాను అనమాట. ఇది 450, అది 650. అది ఒకటి తీసుకో, బాగుంటుంది, నీళ్ళు స్టోర్ చేసుకోవచ్చు. కొండపోతే అదే బెస్ట్ అసలు. ఈ బాటిల్ ఎంత? ఈ బాటిల్ కావాలండి. ఇది ఎంత? 200. అదొకటి చాలు మమ్మీ, అది అక్కడ బాగుంది. ఇది దీనికి పంపు పెడతారంట, ఇదొకటి తీసుకుందాం. సరే, 2 కలిపి 700 చెప్పింది. రోజా ఇది ఒక రోజు వేడి నీళ్ళు కాసుకోవాలి, దానికి ప్రాసెస్ ఉంటుంది. వంట చేసుకునేవి కదా, కూరలు అవి చేసుకుంటారు. అవునండి. ఎంత అవి? అది ఒక్కొక్కటి ½ kg అయితేనేమో 250, kg అయితేనేమో 350, 2 kg అయితేనేమో. అంటే ఇప్పుడు బ్లాక్ మంచిదా రెడ్ మంచిదా? ఏదైనా ఒకటే మేడం. ఏదైనా దాన్ని వాటర్ పోసి ఉంచుకోవాలి. 3 రోజులు నానబెట్టుకోవాలి మేడం. 3 రోజులు నానబెట్టాలంట. 3 రోజులు నానబెట్టి ఎట్ట చేయాలంట. కాస్తే నేను ఎంసీలు పెడతా. ఇప్పుడు వాటర్ పోసి చెక్ చేస్తున్నాము. లీటర్ బావమ్మా వద్దంటారా? పంప్ అయితే పెట్టించేసాను, ఇది తీసేసుకున్నాను. బాగుంది కదా. ఇదెవరికి చిన్నది? పెద్దది ఉందిగా. ఈ చిన్నది ఇంట్లో పని మామ ఉంది, తెచ్చియమ్మా అంటే. మామగా మా మొత్తానికి కొండ తెచ్చేసాంగా. అసలు ఇగో బాగుందండి డిజైన్, చూడండి బాగుంది. ఎండాకాలంలో కుండ నీళ్ళే తాగండి. మామిడికాయలు వేడి, అలా అని ఫ్రిడ్జ్ నీళ్లు వేడి, అందుకని తాకండి. హెల్దీగా ఉండాలంటే కుండ నీళ్ళు వాడండి. ఇది ఇవాళ రేపు సాయంత్రం వరకు ఇలా నీళ్లు మార్చుకుంటూ ఉన్నాము. ఎల్లుండి నుంచి వాడదాం అనమాట. నచ్చితే లైక్ చేయండి, నా కుండ నచ్చితే.